అందరికీ హాయ్, వెల్కమ్ బ్యాక్ టు చిట్టి కుకింగ్ లాగ్స్ యూట్యూబ్ ఛానల్. చిట్టి కుకింగ్ లాగ్స్ రెసిపీస్లో ఇప్పుడు రెయినీ సీజన్లో దొరికే కాకరకాయ లేదా బోడ కాకరకాయతో నా స్టైల్లో కమ్మని ఫ్రై ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా నేను 1/2 కిలో బోడ కాకరకాయలు లేదా కాకరకాయలు తీసుకుని శుభ్రంగా కడిగి తొడిమలు తీసి పొడవుగా ముక్కలు కట్ చేశాను. ఈ కాకరకాయ వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. లివర్ని ఆరోగ్యంగా ఉంచడంలో హెల్ప్ చేస్తుంది కాబట్టి తినడం మంచిది. కాకరకాయలు కట్ చేయడం అయిపోయింది. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, కొద్దిగా మెంతులు వేసి దూరగా వేయించాలి. ఇప్పుడు అందులో కట్ చేసిన ఎండు కొబ్బరి ముక్కలు, అలాగే కట్ చేసిన 5 ఎండుమిరపకాయలు కూడా వేసి 2 లేదా 3 నిమిషాలు వేయించుకోవాలి. వేగిపోయాయి. ఇప్పుడు అందులో ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేసి పక్కన పెట్టి చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుందాం. స్టవ్ మీద కళాయి పెట్టి 2 గరిటెల నూనె పోసి అందులో కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇవి డీప్ ఫ్రై చేయక్కర్లేదు. ఫ్రై చేసిన ఉల్లిపాయల్లో ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న బోడ కాకరకాయ ముక్కలను వేసి అందులో రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి గరిటెతో బాగా కలిపి మూత పెట్టి 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 10 నిమిషాలు కాకరకాయ ముక్కలు మగ్గిన తర్వాత మూత తీసి గరిటెతో కలుపుకుంటూ లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. మామూలు కాకరకాయ చేదు ఉంటుంది కాబట్టి తినడానికి అందరూ ఇష్టపడరు. బోడ కాకరకాయ ముక్కలు 70% కుక్ అయిపోయాయి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకొని గరిటెతో ఒకసారి బాగా కలుపుకోవాలి. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడి తినేలా కాకరకాయ ఫ్రైని మాడిపోకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ మిక్సీలో గ్రైండ్ చేసి పెట్టుకున్న కారపొడిని ఫ్రైలో వేసుకుందాం. అలాగే 1 స్పూను ఎండిన మామిడి ఒరుగుల పొడిని కూడా ఫ్రైలో వేసుకోవాలి. బోడ కాకరకాయ ఫ్రైలో ఎండిన మామిడి పొడి వేయడం వల్ల రుచి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం వేసినవన్నీ కాకరకాయ ముక్కలకు పట్టేలా బాగా కలుపుకొని ఆల్రెడీ కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా కొద్దిగా వేసుకొని మరొక 2-3 నిమిషాలు గరిటెతో కలుపుకుంటూ ఫ్రై చేస్తే కాకరకాయ లేదా బోడ కాకరకాయ ఫ్రై టేస్టీగా రెడీ అయిపోతుంది. మామిడి పొడి లేనప్పుడు దాని బదులుగా కొద్దిగా చింతపండు, కారం, మసాలా దినుసులతో పాటు గ్రైండ్ చేసి వేసుకుంటే సరిపోతుంది. మరి నా స్టైల్లో కాకరకాయ లేదా బోడ కాకరకాయ ఫ్రై తయారు చేసే విధానం మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా నెక్స్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి.